గత 10 సంవత్సరాల కాలంగా దాతల సహకారంతో రాజమండ్రి రూరల్ నామవరం పెట్రోల్ బంక్ వద్ద నిర్వహిస్తున్న మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమంను పాత నామవరం విఎస్ మహాల్ వెనుక మట్టి రోడ్డు జీడీ పిక్కల ఫ్యాక్టరీ పక్కకు ఆశ్రమాన్ని తరలించడం జరిగిందని మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. 60 మంది వృద్ధులు వికలాంగులు అనాథలతో నిర్వహించే వృద్ధాశ్రమాన్ని సువిశాల ప్రాంగణంలో వృద్ధులు నివసించేందుకు అన్ని రకాల సౌకర్యాలతో శాశ్వత భవనం, టాయిలెట్లు, వంటశాల తదితర అన్ని రకాల సౌకర్యాలు భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమం భవన నిర్మాణాలకు దాతలు తమకు తోచిన విరాళాన్ని ఇచ్చి సహకరించాలని కోరారు. నగదు, వస్తువులు, నిర్మాణ సామాగ్రి, ఫర్నిచర్, వృద్ధులు వినియోగించే మంచాలు, కుర్చీలు, ఇతర ఏ వస్తువులైనా విరాళంగా దాతలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానవీయ వృద్ధాశ్రమం భవనం నిర్మించే స్థలాన్ని ఆయన చూపించారు. తమకు తోచిన విరాళాలను దాతలు ఫోన్పే నెంబర్ 9493191238 నంబర్కు వేయవచ్చని తెలిపారు. చిరునామా తానేటి శ్రీనివాస్, మానవీయ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు, మానవీయ ఐక్య సేవ అసోసియేషన్, విఎస్ మహల్ వెనుక, జీడిపిక్కల ఫ్యాక్టరీ రోడ్, పాతనామవరం, రాజమండ్రి రూరల్. సహాయం చేసే దాతలు సెల్ నెంబర్ 9493191238 సంప్రదించగలరు. తార్బాల్ వేసిందైతే వాళ్ళు ఇప్పుడు ఉండటానికి ఇదిగో ఒక 2-3 రోజుల్లో వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. అక్కడ చేస్తుండగానే ఇక్కడ మేము పనులు చేయడానికి మేము కూడా దగ్గరుంటే మీకు కూడా చూసే వరకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మార్చడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇదంతటిని కూడా మేము రెడీ చేసాం వాళ్ళ కోసం. దాన్ని త్వరలోనే ఈ రోజు రేపట్లోనే ఇక్కడికి మార్చడానికి ఆలోచన చేస్తాం. చూస్తున్నటువంటి ఈ స్థలాన్ని అంతటిని కూడా వీళ్ళ వృద్ధులు, వికలాంగులు, ఎవరు లేనటువంటి అనాథులు ఉండటానికి ఈ స్థలాన్ని అంతటిని కూడా దాతల సహకారంతో ఆ సంస్థ పేరు మీద కొనడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికి మనం పర్మనెంట్ గా బోర్ వేయించడం, బోర్తో పాటు 4 లెట్రిన్ బాత్రూమ్స్, అలాగే సపరేట్ గా బాత్రూమ్స్ కూడా కట్టడం జరిగింది. దీనికి ఇంతవరకు కొంతమంది దాతలు సహకరించినట్లయితే వీళ్ళందరికీ పర్మనెంట్ గా భవంతులు కట్టాలనుకుంటున్నాం. దాంట్లో ఎవరైనా పెద్దవారు సహకరించినట్లయితే వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ, తల్లిగారి పేరు మీద కానీ కావాలన్నా వాళ్ళ పేర్లు పెట్టడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కాబట్టి దాన్ని కూడా మీరు మాతో మాట్లాడినట్లయితే ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు మనం చేస్తున్నాం. వెస్టర్న్ కమోడ్స్ పెట్టడం జరిగింది. ఇవి మొత్తం ఇప్పుడు లైన్ గా 3 అయితే రెడీ చేసాం. ఇంకోటి కూడా వర్కర్స్ వల్ల ఆగింది. ఇది కూడా విత్ టైల్స్ చాలా నీట్ గా చేయడం జరుగుతుంది. వీళ్ళకి మంచి వసతులతో పాటు అన్ని కూడా సౌకర్యాలు బాగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇంతవరకు మాకు దాతలు ఈ రీతిగా కొంతవరకు సహకరించారు. ఇంకా కొంచెం మరి ఇది చాలా భారీ ఎత్తు ప్రాజెక్టే కాబట్టి మీలో కూడా ఎవరైనా సహకరించినట్లయితే మీ పేరు మీద ఏదైనా కావాలన్నా అది చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు మరి మానవీయ ఆశ్రమాన్ని గతంలో నామవరం పెట్రోల్ బంక్ ఎదురుగుండగా ఉండేది. దాన్ని ఇక్కడ మార్చడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు షెడ్ టెంపరీగా వేయటం, అలాగే వాళ్ళకి వాష్రూమ్స్ ఏర్పాటు చేయటం, ఇక్కడ చుట్టుపక్కల మనుషులు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కొంతవరకు దాతలు ఇప్పటి వరకు సహకరించారు. అయితే ఇంకా సహకరిస్తే వారికి పర్మనెంట్ గా స్థిరమైనటువంటి కట్టడం కట్టాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీరే డైరెక్ట్ గా వచ్చి మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు ఈ మా యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి మీరు మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే, మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు ఇది పాత నామవరంలోకి వస్తుంది. ఇది చెప్పాలంటే ఇక్కడ విఎస్ మహాల్ అని సినిమా హాల్ ఉంది. దాని బ్యాక్ సైడ్ కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది, కానీ కొంచెం రోడ్ అయితే చూడడానికి ప్రస్తుతానికి బాగాలేదు. ఆ రోడ్డు కూడా కొంచెం బాగా చేసుకొని ఇక్కడ రావాలని ఆలోచన చేస్తున్నాం. సినిమా హాల్ వెనకాల పాత నామవరం మానవీయ ఆశ్రమం. ఇక్కడ మన దగ్గర ఇంచుమించుగా 50 నుంచి 60 మంది ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, కొంచెం ఎవరైనా లేని వాళ్ళు, అనాథులు, ఈ 3 కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలు మా దగ్గర ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మేము పూర్తిగా ఇది మనీ మైండెడ్ కాకుండా వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్లు అయితే కొంతమందికి వస్తున్నాయి, 12-13 దాకా. మిగిలిన వాళ్ళకి ఏమి రాకపోయినా మేమే చూస్తున్నాం. కొంతమంది దాతలు రాజమండ్రిలో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవారు సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఈ రోజు వరకు కూడా మరి వారి పరిరక్షణ అంతా కూడా మేమే చేయడం జరుగుతుంది. ఇంకా కూడా వారికి మీలాంటి వారు సహకరిస్తే ఇక్కడ వారికి స్థిరమైనటువంటి ఒక మంచి భవంతిని కట్టాలని ఆలోచన చేస్తున్నాం. మీరు మీ ఇంట్లో లేదంటే మీ ఫ్యామిలీలో అనేక రకాలమైన శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. లేదంటే ఏదైనా కార్యక్రమం అయినా కూడా మా దగ్గరకు వచ్చి మీ సంతోషంలో మేము కూడా భాగస్తులు అవ్వాలనుకుంటున్నాం. దానికి మీరు మాకు సహకరించినట్లయితే వీరికి మీ పుట్టినరోజు సందర్భంగానో, పెళ్లి రోజు సందర్భంగానో భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసి వారి ఆనందంలో మీరు కూడా చూడగలుగుతారు. కాబట్టి అలాంటివి కూడా మీరు మాకు సహకరిస్తారని మనం చేస్తున్నాం. మా నెంబరు 9493191238.
ఈ నెంబర్కి సహకరిస్తే మీకు ఏదైనా ఉన్నట్టయితే ముందుగా చెప్తే దాన్ని బట్టి కార్యక్రమం చేయడానికి మేము సహకరిస్తాం. ఫౌండేషన్ పేరు మానవీయ ఆశ్రమం, ఇది పూర్తి పేరు అయితే మాసా అని మేము పిలుచుకుంటున్నాం. మానవీయ ఐక్య సేవా అసోసియేషన్. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అది యూట్యూబ్ కూడా ఒకటి రన్ అవుతుంది. అది కూడా మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం.